మనందరి జీవితంలో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం, మనల్ని మోసం చేసిన వాళ్ళ కోసం పదే పదే ఆలోచించి ఉన్న ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ వాస్తవానికి మీకు నిజం చెప్పనా? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరానికి ఏదైతే హానికరమో వాటిని ఎలాగైతే ఆయన తొలగిస్తాడో, మన పరమ వైద్యుడైన యేసు ప్రభుల వారు కూడా అంతే. ఎవరైతే మన జీవితానికి హానికరమో, ఎవరి ద్వారా అయితే మన జీవితానికి ప్రమాదం కలుగుతుందో దేవుడికి ముందుగానే తెలుసు గనక వారందరినీ మన జీవితంలోంచి ఆయనే తప్పించారు. సో వెళ్ళిపోయిన వారి కోసం పదే పదే ఆలోచించొద్దు. మీ పక్షాన నిలబడిన దేవుని కోసం ఆలోచించండి. ఎందుకంటే ఆయన మనల్ని కొన్ని శ్రమల మధ్య నడిపించినా ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపడ్డు. ఎందుకు ఆ శ్రమో తెలుసా? నువ్వు పడిపోతే నిన్నెవరు లేపుతారో నీకు తెలియాలి. నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టి మేమున్నాం అని చెప్పేవారు ఎవరో నీకు తెలియాలి. కాబట్టే కొన్ని శ్రమలు ప్రభు అనుమతించారు. శ్రమలు వచ్చినంత మాత్రం దేవుడు విడిచిపెట్టాడని కాదు. ఆ శ్రమ వెనకాల నా ప్రభు నీ కోసం గొప్ప దీవెనలు దాచుంచారు. ప్రార్థించండి, ఎదురు చూడండి, విశ్వాసంతో ఉండండి. గొప్ప సాక్షులుగా దేవుడు వాడుకుంటాడు.